వరద ప్రవాహం తగ్గడంతో హైదరాబాద్ ఎంజీ బస్టాండ్ లో క్లీనింగ్ పనులు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఎంజీబీఎస్ నుంచి బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. మూసీకి వరద ప్రవాహం తగ్గడంతో హైదరాబాద్ ఎంజీ బస్టాండ్ లో క్లీనింగ్ పనులు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఎంజీబీఎస్ నుంచి బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. పూర్తి సమాచారం ఎంజీబీఎస్ నుంచి మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, వరద ప్రవాహానికి నీట మునిగిన ఎంజీబీఎస్ వద్ద క్లీనింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది. వరద తీవ్రత తగ్గడంతో ప్రస్తుతము ఇటు ఎంజీబీఎస్ సిబ్బందితో మొత్తం కూడా బస్టాండ్ క్లీనింగ్ పనులు అయితే చేపట్టినటువంటి పరిస్థితి. సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి ప్రయాణికుల రాకపోకలకు అనుమతించేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దసరా సెలవులు కావడంతో వాస్తవానికి రద్దీగా ఉండేటటువంటి ఎంజీబీఎస్ బస్టాండ్ ప్రస్తుతం పూర్తిగా బోసిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర ఉన్నాను. ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర మనం చూడొచ్చు, మొత్తం కూడా బోసిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా ఇటు వరద ప్రవాహంతో 24 గంటల పాటు పూర్తిగా జలదిగ్బంధంలోనే ఉంది, నీట మునిగింది ఎంజీబీఎస్ బస్టాండ్. సో ఈ నేపథ్యంలో మొన్న రాత్రి నుంచి ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి సర్వీసులన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాము, ఇటు జేసీబీల సహాయంతో ఎక్కడికక్కడ కూడా క్లీనింగ్ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. మొత్తం ప్లాట్ఫామ్ల మీద నిలిచిపోయినటువంటి వరద నీరు కానివ్వండి, దాంతోపాటు చెత్త చెదారం వ్యర్థాలు, వరదకు కొట్టుకు వచ్చినటువంటి ఏ సామాగ్రి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కూడా జేసీబీల సహాయంతో ఇటు ఎంజీబీఎస్ సిబ్బంది తొలగిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి ఏదైతే ఇటు ప్రయాణికుల రాకపోకలకైతే అనుమతిస్తామని ఇప్పటికే ఇటు ఎంజీబీఎస్ అధికారులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓవైపు డిఆర్ఎఫ్ టీమ్స్, జిహెచ్ఎంసీ టీమ్స్ కూడా మొత్తం అంటే రెండు వైపుల నుంచి వరద పోటెత్తింది ఇటు ఎంజీబీఎస్కి. గతంలో ఎన్నడూ లేని విధంగా కని విని ఎరగని రీతిలో వరద ప్రవాహంతో ఇటు ఎంజీబీఎస్ బస్టాండ్ అంతా నీట మునిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొన్న అర్ధరాత్రి నుంచి ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి సర్వీసులన్నీ నిలిపివేశారు. ప్రయాణికులు ఆల్టర్నేట్ చూసుకోవాలి. ముఖ్యంగా ఇటు సిటీ శివారు నుంచి ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరంఘర్, కూకట్పల్లి, లగడికాపూల్, ఎర్రగడ్డ, సనత్ నగర్ ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా సర్వీసులు నడిపిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. నిన్నటి నుంచి అంతా కూడా బుకింగ్స్ కూడా అక్కడి నుంచే జరుగుతున్నాయి. ఆర్టీసీకి సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి రిజర్వేషన్ ప్రక్రియ కూడా ఎంజీబీఎస్ నుంచి స్లాట్స్ చూపిస్తాయి. కాబట్టి సో మధ్యాహ్నం నుంచి పూర్తిగా ఏదైతే ప్రయాణికుల రాకపోకలకు అవకాశం కల్పించే విధంగా ఇప్పటికే ఇటు క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా శరవేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. దాదాపు 100 మంది సిబ్బందితో తెల్లవారుజాము నుంచి అంతా కూడా చెత్తా చెదారం తొలగింపు, వ్యర్థాల తొలగింపు మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. సో ఆ సందర్భంలో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా గుర్రపు డెక్క, చెత్తా చెదారం అంతా కూడా వరద ప్రవాహానికి కొట్టుకు వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్లాట్ఫామ్ నెంబర్ 30 నుంచి మొదలుకొని 50 వరకు మొత్తం ప్లాట్ఫామ్స్ అంతా కూడా నీట మునిగాయి. సో అదంతా కూడా వరద అంతా కూడా తగ్గిపోవడంతో ప్రస్తుతం ఇటు జేసీబీల సహాయంతో వాటినంతా కూడా ఎంజీబీఎస్ ఆర్టీసీ అధికారులు వీటినంతా కూడా క్లీనింగ్ చేసే పనిలో పడినటువంటి పరిస్థితి. వాస్తవానికి దసరా సెలవులు అనగానే మొత్తం కూడా కిక్కిరిసిపోయేటటువంటి సిచ్యువేషన్. వాస్తవానికి 2 రోజుల ముందు నుంచే పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్ళడానికి తరలి వెళ్తున్నారు. సో అలాంటి సందర్భంలో ఒక్కసారిగా వరద పోటెత్తడంతో నిన్నటి నుంచి పూర్తిగా ఇటు ఎంజీబీఎస్ నుంచి వచ్చేటటువంటి సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. సిటీ అవుట్స్కట్స్ నుంచి ఏదైతే ప్రస్తుతం ఎంజీబీఎస్ సర్వీసులు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఇటు జేబీఎస్ బస్టాండ్ దగ్గర ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా కూడా ఇటు ఎంజీబీఎస్ బస్టాండ్కు దాదాపు 60,000 నుంచి 1,00,000 మంది, ఇక దసరా సెలవులు అంటే రోజుకు 1,50,000 నుంచి 2 లక్షల మంది ప్రయాణికులు ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి వెళ్తూ ఉంటారు. అలాంటిది పూర్తిగా సర్వీసులు నిలిపివేయడంతో కింద ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ప్రయాణికులు కూడా ఎంజీబీఎస్ బస్టాండ్కు వచ్చినటువంటి వారు కూడా సర్వీసులు రద్దు చేశారు. బస్సులు నడవట్లేదని తెలియడంతో వారందరూ కూడా నిరాశగా వెనుతిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి మాత్రమే తిరిగి బస్ సర్వీసులన్నీ కూడా ఎంజీబీఎస్ నుంచి ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉంది. సో అప్పటి వరకు మాత్రమే యుద్ధ ప్రాతిపదికన క్లీనింగ్ ప్రాసెస్ అంతా పూర్తి చేస్తామంటూ ఇప్పటికే ఇటు ఎంజీబీఎస్ ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇది ఎంజీబీఎస్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఎంజీబీఎస్ నుంచి.
లేదమ్మా నేను కూడా